న్యూస్ చూస్తున్న కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు గడ్డిపడింది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్నటి నుంచి పోచారం ప్రాజెక్టుపై 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఇక దాదాపు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 75,000 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 1,05,000 వరద వస్తూ ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక డ్యాం పై నీరు నుంచి ప్రవహించడంతో పాటు పక్కనే ఉన్న మట్టి కొట్టుకుపోయి గండిపడినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న 14 గ్రామాలు డేంజర్లో పడ్డాయి. ఇక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణమైనా కట్ట తెగిపోయే అవకాశం ఉండడంతో అధికారులు గండి పూడ్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా మంత్రులు సీతక్క, పొంగులేటి ఉత్తమ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పుడే కదా సగం ఉండే పోయింది, పోసుకపోతుంది అంతా అయిపోయింది.